హాయ్ అండి. బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండోయ్. ఏమండోయ్, సొరకాయ తెలగపిండి కూర చేస్తాను. నేను ఎలా చేస్తానో చూస్తాను. చాలా బాగుంటుందండి టేస్టు. ఫస్ట్ సొరకాయ కట్ చేసి పెట్టేసుకున్నాను చిన్న ముక్కలుగా. ఫస్ట్ ఇవి వేసేసుకుందాం. ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి కట్ చేశానండి. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళలో ఉడకబెట్టుకున్నామండి ఇవి. చక్కగా కొంచెం సగం ఉడికే వరకు అలా ఉడకబెట్టుకుందామండి, సగం ముక్క అయ్యే వరకు. మీరు వాటర్ చాలా పోతే ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోండి. మళ్ళీ తెల్లపిండి వేయాలి కదండి, చూసుకుని కొంచెం వాటర్ అయితే పోసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇలా మనకి ఇంకో సగం ఉడికిపోయినట్టే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కారం కూడా వేస్తున్నాను. ఉప్పు కూడా వేసేసుకుందామండి, రుచికి సరిపడా ఉప్పు. ఇలా ఇంకొక 10 నిమిషాలు అలా ఉడికితే అప్పుడండి మళ్ళీ అది వేసుకుందాం తెలగపిండి. ఇంకోండి మనకి ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఇప్పుడు తెలగపిండి అనేది వేసేసుకుందాం. నేను ఒక కప్పు అలా తీసుకున్నానండి, కొంచెం సగానికి పైకి అలాగా. చక్కగా ఈ కూర పొడి పొడిగా వచ్చేయాలండి చక్కగా మనకి. ఇదిగోండి చూసారు, ఇలా పొడి పొడిగా వచ్చేయాలి చక్కగా. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను, బాగుంటుందండి టేస్టు. ఇంకొంచెం ఇంకా 10 నిమిషాలు అలా ఉండి చక్కగా ఇంకా ఫ్రై లాగా అయిపోతుంది, చక్కగా బాగుంటుంది, ఇంకా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి చూసారా, చక్కగా ఫ్రైలే అయిపోయింది, చక్కగా పొడి పొడిగా వచ్చేసింది కూర. ఏమండో, తెలగపిండి కూర బాగా హీట్ చేస్తుంది బాడీని. సొరకాయ చక్కగా మనకి ఈ కాలమైనా ఏ కాలమైనా చల్లదనాన్ని నుంచి వస్తుంది కదండి. బాలింతలకి, ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా పెడతారండి ఈ ఫుడ్, చాలా మంచిదని ఆరోగ్యానికి. వేడికి వేడి తగ్గిస్తుంది, సలవకి సలవా చేస్తుంది కూర. పిల్లల నుంచి పెద్దల వరకు అసలు ఇష్టంగా తినే కూర అండి ఇది. మీరు చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్టు. అయిపోయిందండి, ఇప్పుడు తిరగమాత వేసుకుందాం. ఇప్పుడు నూనె వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలండి. కరివేపాకు,
ఇప్పుడు ఇంకా గ్యాస్ ఆపేసుకోవచ్చు. ఏమండి నేను ఇష్టం ఉండదని నేను దీంట్లో ఇంగు అయితే వేయలేదు. ఇంగు కూడా వేసుకోండి మీకు నచ్చితే. ఇదిగోండి చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఈ కూర టేస్ట్ మామూలుగా ఉండదండి, ఒక్క ముద్ద కూడా వదలరు. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయవలసిన కూర అండి ఇది. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అదిగో చూడండి ఎంత బాగుందో, పొడి పొడిగా వచ్చిందో. ఇంత చూసి వెళ్ళిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ప్లీజ్ లైక్ అండి.